యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ శుభాభివందనాలు. చూడండి, ఉదయకాలమే ప్రభువును ధ్యానించడం, వాక్యమును పట్టుకొని ఆయన్ని స్తుతించడం, ఎన్నో మేలులు మనకు దేవుడు అనుగ్రహించబోతున్నాడు. చూడండి, ప్రభు మనకు ఎన్నో మేలు చేశాడు, ఎన్నో ఆశీర్వాదించాడు. పాతవన్నీ గతింపజేసి మన నూతన సృష్టిగా మార్చి, అంటే మనల్ని కొత్తగా వెలిగించి, పాతవన్నీ కరువు, దుఃఖం, వేదన అన్ని తొలగించి మనల్ని ఆశీర్వదించాడు. ఎన్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లించినా మనకు తక్కువేండి. అంటే మన ఎడల దేవుడు చూపిన కృప, మనకిచ్చిన ఆశీర్వాదం, మనకిచ్చిన సమాధానం లెక్క పెడితే లెక్కలేని స్థుతులు ప్రతి ఉదయం ఆయనకు మనం చెల్లించాలి. అన్ని అద్భుతాలు ప్రభు మనందరిలా జరిగించాడు. చదువుకుందాం ఈరోజు వాగ్దానం. ప్రభు నీతో మాట్లాడబోతున్న శ్రేష్టమైన మాట యెషయా గ్రంథం 38వ అధ్యాయం 20వ వచనం. మన జీవిత దినములన్నీ యెహోవా మందిరములో తంతి వాద్యములను వాయింతుము. దేవునికి స్తుతి కలుగును గాక. జీవిత దినములన్నీ యెహోవా మందిరములో తంతి వాద్యములను వాయించుదుము. ఎవరు వాయిస్తారు ఆయన సన్నిధిలో వాద్యములు? సంతోషంగా ఉన్నవారు, సమాధానంతో ఉన్నవారు ఆయన సన్నిధికి వెళ్ళి కీర్తనలు పాడతారు, ఆరాధిస్తారు, ప్రభువుని ఎప్పుడు కూడా మహిమపరుస్తూ తంతి వాయిద్యములు వాయించుతూ ఉంటారు. ఎందుకంటే ఆనందం ఎక్కువైనప్పుడు ఏమొస్తాయంటే పాటలు వస్తాయి. ఆ పాటలు ప్రభు కొరకు నువ్వు తప్పకుండా పాడి ఆయన్ని ఘనపరుస్తూ ఉంటావని ప్రభు నీకు ఇస్తున్న అద్భుతమైన మాట. చూడండి, మన పాత జీవితాలన్నీ ప్రభు కొట్టేశాడు. మన జీవితంలో ప్రాముఖ్యం ఏంటంటే సంతోషం. చాలా మంది సంతోషం కోసం ఏవేవో చేసుకుంటారు, ఎక్కడెక్కడికో వెళ్తుంటారు. సంతోషం మాకు లేదండి మా జీవితంలో. డబ్బు అయితే చాలా ఉంది, బిజినెస్ అయితే చాలా ఉంది, కానీ సంతోషం లేదండి అంటూ ఉంటారు. కానీ ప్రభు ఈ ఉదయకాలం నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే అద్భుతమైన మాట. నీకు సంతోషాన్ని, సమాధానాన్ని ఇచ్చి దేవుని సన్నిధిలో కీర్తనలు పాడే ఆనందాన్ని నీకు ఇవ్వబోతున్నాడు. చూడండి, అబ్రహాముకు దేవుడు కుమారుడు ఇస్తానని చెప్పి 100 సంవత్సరాలకు కుమారుడిని ఇస్తాడు. ఇస్సాకు. ఆయనకి ఎంత ఆనందం ఉంటుంది. లేక పుట్టిన ఒక్క కుమారుని చూసి ఎంత ఆనందించుంటాడో, ఎంత మురిసిపోయి ఉంటాడో, ఎంత సంతోషించుంటాడు కదండి. ఈరోజు మన జీవితంలో చాలా కుటుంబాల్లో సంతోషం ఉండదు, సమాధానం ఉండదు. వారు చేసిన కష్టార్జితం అంతా హాస్పిటల్స్కి, అప్పుల వాళ్ళకి, వడ్డీ వాళ్ళకి వెళ్ళిపోతా వాళ్ళ ఆ చేతులు ఆ కష్టార్జితాన్ని చూసుకొని దాన్ని ఆనందించలేకపోతున్నారు. మన జీవితంలో, మన కుటుంబాల్లో దేవుడు అద్భుతమైన నీతో మాట్లాడుతున్నాడు. నీకు సంతోషం ఇచ్చి తంతి వాద్యములను వాయించుదు. అబ్రహాంకి ఇచ్చిన ఆనందం దేవుడు నీకు అనుగ్రహించి తప్పకుండా నిన్ను వర్ధిల్ల చేయబోతున్నాడు. ఎందుకంటే ఆయన మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు. ఎందుకంటే నీకు సంతోషం ఇస్తాను, తప్పకుండా ఇస్తాడు, ఆనందం ఇస్తాడు. నీ గత జీవితాలు, గడిచిన దినాలన్నీ ఎలాగున్నాయో, మరి భయంకరంగా కరువులో, రోగంలో, సమస్యలో, ఇబ్బందులో, గొడవలో ఎన్ని ఉన్నా అవన్నీ ఈ మాటకు తొలగిపోతుంది. ఎందుకంటే వాటన్నిటినీ కొట్టివేసి నీ కుటుంబంలోకి, నీ హృదయంలోకి సంతోషాన్ని ప్రవేశపెట్టబోతున్నాడు. ఇక నీ జీవితం అంతా ఆనందం, నీ జీవితం అంతా సంతోషం. ప్రభు సన్నిధికి వచ్చి నువ్వు ఆనందంగా కీర్తనలు పాడబోతున్నావు, తంతి వాద్యములు వాయించబోతున్నావు. అంతటి ఆనందాన్ని ప్రభు నీకు ఇస్తానంటున్నాడు. దిగులు పడుతున్నావా? చింతలో ఉన్నావా? అధైర్యపడుతున్నావా? ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే అవన్నీ కొట్టేస్తా, నీ జీవితానికి కావలసిన సకల సమృద్ధిని నీకు నీ ఇంటికి పంపిస్తానంటున్నాడు. చూడండి, మన కుటుంబంలో ఏదో సమస్యను బట్టి మనకు బాధ ఉండొచ్చు, వేదన ఉండొచ్చు, దుఃఖం ఉండొచ్చు. కానీ ఈ మాటతో అవన్నీ కూడా కొట్టివేసి అద్భుతమైన కృపతో నేను నింపి నీ ఎడల ప్రేమ చూపించి ప్రభు ఇస్తానంటున్న మాట అద్భుతమైన సంతోషం, సమాధానం. ఈ మాట పట్టుకుని ప్రార్థించు. నీ జీవితంలో ఏది కొదవగా ఉందో ఆ దేవుడు నీకు సమృద్ధిగా ఇచ్చి నీకు సమాధానంతో నింపబోతుంది. ప్రభు ఇచ్చిన మాట ప్రకారం ఆయన స్తుతిద్దాం. అందరం కలిసి ప్రార్థిద్దాం. అందరు కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీభవించండి. మీ అందరి కోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. మహాపరిశుద్ధుడా, సర్వాధికారి, నీకు స్తోత్రములు నాయన. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డలు ఏ చింతలో ఉన్నారో, ఏ బాధలో ఉన్నారో, ఏ దుఃఖంలో ఉన్నారో, ఏ వేదనలో ఉన్నారో, వారందరి జీవితాల్లో నీ ప్రకాశమానమైన వెలుగు ప్రకాశింపజేయమని ప్రార్థిస్తున్నాను. వారందరి జీవితాల్లో సమాధానం కలిగించు, సంతోషం కలిగించు. తంతి వాద్యములు నీ సన్నిధిలో వాయించులాగున అంతటి సమాధానాన్ని, అంతటి గొప్ప ఆనందాన్ని ప్రతి బిడలకు దయచేయి. నీ సన్నిధిలో సంతోషంగా కీర్తనలు పాడాలి, సంతోషంగా నిన్ను ఘనపరచాలి. ప్రతి హృదయంలో తండ్రి అగాధం తొలగించు, చీకటిని తొలగించు.
భయంకరమైన వేదన తొలగించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి కుటుంబానికి నీ సమాధానం కలిగించు, సంతోషం కలిగించు. నీ బిడ్డలందరూ చక్కగా నీ వాక్య ప్రకారం నడిపించబడాలి. వారు వెళుచున్న ప్రతి మార్గంలో తోడుగా ఉండండి. చేస్తున్న ప్రతి ప్రయత్నం సఫలపరిచి ప్రతి పనిలో తోడుగా ఉండి అన్ని విషయాల్లో ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్.